వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరికి సమ్మర్ రానే వచ్చింది కాబట్టి ఏదైనా ఒక డిప్లొమా కోర్సు లాంటివి చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా, అది కూడా సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రమేష్ మేకప్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియో మీకు ఇక్కడ ఈ ప్రొఫెషనల్ కోర్సును అందిస్తూ ఉంది. అయితే చాలామందికి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సో ఎటువంటి కోర్సెస్ నేర్పిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్నే అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. బట్ ఈ సమ్మర్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ది బెస్ట్ ఆపర్చునిటీ టు గ్రాబ్. ఒక్కొక్క సెలబ్రిటీకి మీరు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. చూద్దాం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో హలో అండి. హాయ్ అండి. హలో స్నేహ గారు. హలో మురళి గారు. హాయ్ అండి. హాయ్. చాలా మందికి ఉంటుందండి మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు. అయితే పర్టికులర్గా వై సెలబ్రిటీకే మీరు మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనుకునేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఇటువైపు ఏ విధంగా రావాలనుకున్నారు మీరు? సెలబ్రిటీకి వేయాలని నా డ్రీమ్ అండి. ముందుగా నాకు ఆల్రెడీ బేసిక్ వచ్చు. ఓకే. బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలని ఇక్కడ దాకా వచ్చాను. ఓకే. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి ఇక్కడికి వచ్చాను. హాస్టల్లో ఉండి మరీ నేర్చుకుందామని. ఓకే. సిరిసిల్ల నుండి ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్నాను. 33 days కోర్స్ అని విన్నాను ఇన్స్టాలో. ఓకే. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు అవుతుంది. సో నేర్చుకుందామని, బేసిక్ వచ్చి కాబట్టి అడ్వాన్స్ లెవెల్లో ఉందామని, సెలబ్రిటీకే వేయాలని నా డ్రీమ్ అండి ముందుగా. ఓకే. సో 33 రోజులు నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. ఓకే. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే మనకి స్కిన్ టోన్ అనేది, స్కిన్ స్ట్రక్చర్ అనేది మనకి తెలియాలి ముందు. ఓకే. సెలబ్రిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది. టోటల్గా అంటే షేప్స్ కూడా కొన్ని లెవెల్స్లో ఉంటాయి. ఓవెల్ షేప్లో ఉంటుంది, లవ్ సింబల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా వేయాలనేది ఇక్కడ మనకు చాలా వరకు రమేష్ సార్ నేర్పిస్తున్నారు అనమాట. ఓకే. ఇన్స్టాలో చాలా వరకు చూసాను, చూసి ఓకే ఇది ద బెస్ట్ అని ఇక్కడికి వచ్చేసారు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏ విధంగా బెస్ట్ అని మీకు అనిపించింది? అంటే ఇక్కడ సెలబ్రిటీకి వేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాదు. అవును. సో సారు 22 years ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి తనకి చాలా వరకు తెలుసు. మనకు కొంచెం బేసిక్ తెలుసు కాబట్టి అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి. ప్లస్ నేను సెలబ్రిటీకి వేయాలని నా ఆలోచన. సో అందుకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఏంటంటే సెలబ్రిటీస్కి స్కిన్ గురించి తెలియాలంటే కాస్మెటాలజీ కంపల్సరీ మనకు కొంతవరకు తెలియాలి. అది కూడా ఇక్కడ ఉందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. స్కిన్ సెలబ్రిటీలకి స్కిన్ ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. వాళ్ళ గురించి మనకు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి కాస్మెటాలజీ గురించి, దాని గురించి కొంచెం బేసిక్గా మనం నేర్చుకొని స్కిన్ పాడవకుండా, డ్యామేజ్ కాకుండా స్కిన్ టోన్ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా ఏ మేకప్ వేయాలి అని తెలుసుకొని వేద్దామని సెలబ్రిటీస్కి ఏంటంటే మళ్ళీ సెలబ్రిటీస్ లో కూడా ఇప్పుడు మనం కొన్ని మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ సాడ్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని లాఫింగ్ లో ఉంటాయి. అట్లాంటి వాటికి కూడా ఏ మేకప్ ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అనేది నేర్పిస్తున్నారు అనమాట ఇక్కడ. అది నేర్చుకొని యాక్సిడెంట్ సీన్స్ ఉంటాయి, సాడ్ సీన్స్ ఉంటాయి, నవ్వుకునే సీన్స్ ఉంటాయి, కొన్ని ఎలా అంటే తెలియకుండానే ఇంట్లో మెస్సీగా కూడా కొన్ని అట్లాంటి వాళ్ళకి కూడా మనము మేకప్ ఎలా వేయాలనేది మనకు 33 రోజుల్లో నేర్చుకోవచ్చు. సో మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? నాకు బేసిక్ మాత్రమే తెలుసు, దీనికి ముందు ఏమేమి వాడాలి అంతవరకే తెలుసు. ఇలా ఇంతవరకు ఉంటుందని నాకు కూడా తెలియదు అసలు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాక తెలిసిపోయింది అన్నమాట. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి చూస్తే అంటే మీరు నేర్చుకుంటూ ఉన్నారు కదా, ఎలా ఫర్దర్ ఫ్యూచర్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అండ్ దాని మీద మీకు ఏ విధంగా హోప్ క్రియేట్ చేశారు? రమేష్ అకాడమీ ఎటువంటి, నేను ఏ డ్రీమ్ తో వచ్చానో ఆ డ్రీమ్ కు వెళ్ళిపోతానని నాకు గ్యారెంటీ వచ్చింది. ఓకే. కాన్ఫిడెన్స్ వచ్చింది. సెలబ్రిటీకి వేయాలనుకున్నాను, ఆ డ్రీమ్ తోనే వెళ్తానని నాకు అనిపిస్తుంది. ఇప్పటికి ఆపర్చునిటీస్ కి సంబంధించినటువంటి నెట్వర్క్ ఇక్కడ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే సార్కి 22 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ మళ్ళీ దాని గురించి కూడా ఆపర్చునిటీ గురించి మనకి నేర్పిస్తున్నారు అనమాట. ఎలా బిజినెస్ చేయాలి, ఎలా చేస్తే ఎలా వస్తుంది మనకి. 33 రోజులు కోర్స్ పూర్తి చేస్తే బయట ఎటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. 33 రోజులలో మనం ఈ కోర్సు కూడా నేర్పిస్తున్నారు. అడ్వాన్స్, బేసిక్, కాస్మెటాలజీ, ఇంటర్నెట్, బయట టోటల్ ఆల్ రౌండ్ ఇక్కడే ఉంది మనకు అన్నమాట. ఓకే. సో కంప్లీట్ నెట్వర్క్ అంతా బయట నుంచి
నెట్వర్క్ అంతా ఇక్కడే ఉంది. 33 days లో మనం నేర్చుకోవచ్చు ఫుల్. ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ. సో అర్నింగ్ సోర్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మనకి చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా 20K 30K అట్లా వస్తుంది. కాకపోతే సెలబ్రిటీస్కి వేస్తే ల్యాక్స్లో ఉంటుంది మనకి. కాబట్టి మనము జాయిన్ కావచ్చు ఇందులో. ఓకే, మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మురళి గారు, అంటే మీరు ఏ హోప్ తోటి ఇందులో ఈ వైపు రావడం జరిగింది? అంతకుముందు మీరు ఏం చేశారు? అండ్ ఇటువైపు రాణించాలి అనుకున్నటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే మేకప్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆ ఫీమేల్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టే ఉంటుంది, దీన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? ఎలా డేర్ చేశారు? యాక్చువల్లీ నాది 13 years హోటల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, నాకు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఎందుకంటే నేను యాక్చువల్లీ ఆర్టిస్ట్గా ట్రై చేశాను. నేను ఇండస్ట్రీలో 2 movies కూడా కంప్లీట్ చేశాను అండి. గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారితో వర్క్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, ఇంకొకటి గోట్ మూవీ కూడా చేశాను, సుడిగాలి సుధీర్తో చేశాను. వాళ్ళతో షూటింగ్ చేసి ఇంట్రెస్ట్ అయ్యి, నాకు ఎప్పుడు షూటింగ్స్ అంటే రెగ్యులర్గా ఉండవు కదండి. సో నాకు మేకప్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళతోనే ఉండొచ్చు కదా అవును అన్న థాట్ నాకు వచ్చింది. ఓకే, సో నేను అందుకని ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా ఒక సెలబ్రిటీ దగ్గర నేను ఎప్పుడు వర్క్ చేసేయచ్చు కదా అన్న కాన్ఫిడెన్స్ తో నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇంకొకటి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. నా ఫీల్డ్లో ఉన్నా కానీ ఇక్కడ నాకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, నాకు మనీ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మనీ ఫ్రీడమ్ ఇక్కడ ఏ విధంగా ఉంది మీకు? అంటే ఏ విధంగా చార్జ్ చేయొచ్చు, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది మీకు? అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు తెలియదు ఏమి కాదండి ఇది. మీరు చెప్పండి, మీరు సినిమాలకు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి. స్టార్టింగ్ ఇప్పుడు బేసికే మనకు 20K 30K చార్జ్ చేస్తున్నారండి. ఇంకా ఇండస్ట్రీలోకి వెళ్తే ల్యాక్స్లో కూడా ఉండవచ్చు అండి నాకు తెలిసి. సో ఆ థాట్తో నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అంటే జనరల్గా అడుగుతున్నాను, ఎందుకు రమేష్ మేకప్ స్టూడియోనే? బయట చాలా ఉన్నాయి కదా మేకప్ స్టూడియోస్. అలాగంటే ఇక్కడ మనకు 33 days కోర్స్లో కాస్మెటాలజీ కూడా ఉందండి. మెయిన్ దానికోసమే యాక్చువల్లీ. కాస్మెటాలజీలో ఏం నేర్పుతారు? అంటే ఈ కోర్స్ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాస్మెటాలజీ అంటే స్కిన్ టోన్ గురించి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడు కదా, దానికి తగ్గట్టు మనము ఏ కాస్ట్యూమ్కి తగ్గట్టు మనము వాళ్ళకి ఏ మేకప్ వేస్తే సెట్ అవుతుంది, ఏ హెయిర్ స్టైల్ వేస్తే సెట్ అవుతుంది. సో మనకు అన్ని స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళకు కాస్మెటాలజీ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఉందండి. ఓకే, మెయిన్ దానివల్ల మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలి. దానివల్ల నేను ఇక్కడ జాయిన్ అవ్వాలి. అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా సెలబ్రిటీ స్కిన్ ని బట్టి ఏ మేకప్ వేస్తే బెటర్ గా ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ కంప్లీట్. ఎడ్యుకేషన్ అంత ప్రొఫెషనల్ వర్క్ అండి ఇక్కడ. అంత ప్రొఫెషనల్ వర్క్. 33 రోజుల్లో మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందని అనిపించింది. క్రియేట్ అనిపించింది. ఇంకా అంతే కదండి, ఇంకా స్టూడెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఎవ్రీడే 4-5 members టీమ్ ఇస్తారు కదా, ఆ టీమ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి చేంజ్ అవ్వడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అండి. ఓకే, మెయిన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ మొత్తము స్టూడెంట్స్ మీదనే ఉంది. సమ్మర్లో చాలా మంది ఒక డిప్లొమా కోర్స్ లాంటిది ఏదైనా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు రిఫరెన్స్ ఇస్తారా? షూర్ అండి, డెఫినెట్గా ఇస్తాను. డెఫినెట్గా ఇస్తాను. ఓకే, ఎస్పెషల్లీ రమేష్ మేకప్ అకాడమీ గురించే నేను ఇస్తానండి. ఓకే, ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఉండొచ్చు, సో ఇక్కడ కాస్మెటాలజీ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి. 33 days కోర్స్లో వాళ్ళు కంప్లీట్గా కాస్మెటాలజీ గురించే, స్కిన్ ఎడ్యుకేషన్ గురించే చెప్తున్నారు. అంటే ఎలా పడితే అలా మేకప్ వేసుకునే అవసరం లేకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనేటువంటిదే ఉంది. అవునండి, కరెక్ట్. సో మీరు చెప్పండి మ్యామ్, అంటే చాలా మంది బయట మేకప్ ఆర్టిస్ట్గా, అది కూడా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశాలు అసలు ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? రిఫరెన్స్ ఇస్తారా? రమేష్ మేకప్ అకాడమీ ద బెస్ట్ అండి ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, నేను ఇన్స్టాలో చూసినంత వరకు ద బెస్ట్ అనేది ఇక్కడే చూసాను. ఓకే, ఎందుకంటే రిఫరెన్స్ ఇస్తారు మీరు? ఇస్తాను కంపల్సరీ, ఎందుకంటే మాది కూడా చూస్తారు కదా తర్వాత నెక్స్ట్ మీరు. అవును, ద బెస్ట్ అనేది రమేష్ మేకప్ అకాడమీ అండి. మీరేం చెప్తారు? ఇంకా చెప్పడానికి ఏం లేదండి, మేము అసలు వచ్చాము ఈ 10 daysలో కంప్లీట్ 10th day యాక్చువల్లీ మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరిగిపోయినాయి. వెరీ గుడ్. మేము ఫ్యూచర్లో ల్యాక్స్లో సంపాదిస్తామన్న హోప్ అయితే మాకు వచ్చింది. వెరీ గుడ్. Nevis, thank you and I wish you all the best. I wish you all the best, Neha garu. Thank you so much both of you. Thank you so much. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సమ్మర్లో మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు 33 రోజుల్లో సెలబ్రిటీ
మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ, స్కిన్కి సంబంధించింది, అంటే ఎలా పడితే అలా వేసుకోవడానికి కూడా ఉండదు. సో వన్స్ మీరు ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఆ కోర్స్ అంతా ఏ విధంగా ఉంటుంది, ఎలా నేర్చుకోవచ్చు, మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటి ప్రతి నాలెడ్జ్ ఇక్కడే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే మీకు ఇన్స్టిట్యూట్ ఈ అకాడమీ అనేది ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. సమ్మర్లో మీకు ఉపయోగపడేటువంటిది మీ చేతి వృత్తికి సంబంధించినటువంటి కోర్స్. సో ఏ రకంగా చూసుకున్నా కూడా బయట మీరు రకరకాల కోర్స్ చేసే బదులు ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం, మీరు సెలబ్రిటీతో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.